యమదూతలు లాగుతున్నా శివదూతలు వచ్చి కాపాడారు. అదే దేవరాజును యమదూతలు లాక్కెళ్తుంటే శివలోకం నుండి శివదూతలు వచ్చి కాపాడారు. వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించి శరీరమంతా భస్మం పూసుకొని రుద్రాక్ష మాలలు వేసుకొని చేతిలో త్రిశూలాలు పట్టుకొని వచ్చారు. యమదూతలను కొట్టి వారి వద్ద నుంచి దేవరాజుని విడిపించారు. ఆ తరువాత అతని ఒక దివ్య విమానంలో కూర్చోబెట్టి శివలోకానికి తీసుకెళ్లారు. శివదూతలు రుద్రుడి ప్రతిరూపాల్లా కనిపించడం వల్ల యముడు ఏమీ అనలేక గౌరవించి మౌనంగా ఉండసాగాడు. అలా శివదూతలు దేవరాజుని శివపార్వతుల ముందు ఉంచారు. అంత ఘోరపాపి అయిన దేవరాజుకి ఒక శివకథ విన్న శ్రేయస్సు వల్ల విముక్తి లభించింది. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అంటే ఎవరైనా పాపాలు చేసి లాస్ట్లో శివపురాణం వింటే విముక్తి వస్తుందా, శిక్ష ఉండదా? దీని అర్థం శిక్ష ఉండదు అని కాదు. విముక్తి అంటే నీ కాలచక్రం నుంచి నీకు ముక్తి లభిస్తుంది అని అర్థం. అంతేకాని శిక్ష ఉండదు అని కాదు. కర్మఫలాన్ని తప్పించలేం, పాపానికి శిక్ష తప్పనిసరి. ఈ శివపురాణం వినడం వల్ల హృదయం శుద్ధి అవుతుంది, భక్తి అంటే ఏంటో తెలుస్తుంది, శివ కటాక్షం పొందే మార్గం తెరుస్తుంది. పాపం చేసి చివర్లో కథ విని తప్పించుకోవడం అనేది తప్పు. ఈ కథ అసలు చెప్పేది శివపురాణం మనుషులను మార్చుతుంది, భక్తి విముక్తి మార్గాల్ని తెరుస్తుంది అని అర్థం.